నాన్న అందరికీ నమస్కారము. సో మనం గమనిస్తూనే ఉన్నాము, దాదాపు 2-3 రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి. ఇంకా దాదాపు 3-4 రోజులు కూడా ఇదే వర్షం కంటిన్యూస్గా అయ్యే ఉంది. సో దయచేసి గూడూరు మరియు వాకాడు వెంకటగిరి ప్రజలకు కూడా జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతుంది. ఈ జాగ్రత్తలు కూడా ప్రెస్ లైక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ జాగ్రత్తలు చెబుతున్నాము. సో ముందుగా ఏంటంటే, ఎక్కడైనా కానీ పాతబడిన ఇల్లు కానీ బిల్డింగ్స్ కానీ లేదా హోర్డింగ్స్ కానీ ఎక్కడైనా వాలి ఉంటే కానీ వాటి దగ్గరకు వెళ్ళకండి. మీరు ఏమైనా గమనించి ఉంటే ఇమీడియట్గా విద్యుత్ శాఖ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. తర్వాత మనకి చాలా చోట్ల కాజ్వేస్ ఉన్నాయి, లైక్ పంబలేరు రివర్ దగ్గర అక్కడ ఉంది, అక్కడ ఓవర్ఫ్లో అయిపోతుంది వాటర్ కూడా. సో మేమేం చేసామంటే అక్కడ ట్రాఫిక్ వెళ్లకుండా డైవర్ట్ చేసాము. మనకి గూడూరు 2 టౌన్ లిమిట్స్లో రైల్వే అండర్ పాస్ ఉంది, అక్కడ కూడా దాదాపు 2 నుంచి 3 అడుగులు వాటర్ ఉన్నాయి, చిన్న వెహికల్స్ వెళ్ళలేకపోతున్నాయి. సో అక్కడ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేసాం. సో పాత పద్ధతిలో ఏముందో అదే ద్వారా వెహికల్స్ రావాలని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అండ్ వాకాడు లిమిట్స్లో ఏంటంటే ముఖ్యంగా మనకి చిట్టమూరు, ఈ కోట లిమిట్స్, స్వర్ణముఖి రివర్ ఏవైతే పైన వదులుతారో వాటి వల్ల ఎక్కువ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వార్తలు మీరు గమనించుకుంటూ దయచేసి బయటికి రావడం మ్యాక్సిమం తగ్గించుకోండి. ఏదైనా అత్యవసరంగా లేదంటే ఎమర్జెన్సీ మెడికల్ అలా సర్వీసెస్ ఉంటే తప్ప బయటికి రాకండి. అండ్ తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి అండి, పిల్లలు ఏదో వాగు చూడడానికి వెళ్దాము, లేకపోతే రివర్ వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది చూడడానికి వెళ్దామని మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. తర్వాత మీ ఇంటి ముందర కానీ పక్కన కానీ డ్రైనేజెస్ కూడా ఓవర్ఫ్లో అవుతుంటాయి, ఈవెన్ మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేసి ఉంటారు. సో దయచేసి అవి గమనించుకొని మీరు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇవాళ స్కూల్కి సెలవు ఇచ్చున్నారు, కానీ రేపు ఎల్లుండికి ఏదైనా స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయితే మాత్రం మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్లో దింపండి. తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మీరు స్కూల్ పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చుకోండి. తొందర ఏమీ లేదు, నెమ్మదిగానే ఇవన్నీ. ఆరోగ్య సమస్యల గురించి కూడా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ వాటర్ తీసుకోవడము, వాటర్ బబుల్ క్లీన్ చేసుకొని అవి తాగడం లాంటివి చేయకండి, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. సో దయచేసి మీరు శుభ్రంగా ఉండండి, ఇల్లు కూడా శుభ్రం పెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నేను గూడూరు తహసీల్దార్ని. ఇప్పుడు ప్రభుత్వం వారు ఆదేశాల ప్రకారం బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఇందుకు కారణం మనకి 25 వరకు సైక్లోన్ డ్యూటీలో ఏర్పాటు చేయవలసిందిగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం ఆదేశాల మేరకు గూడూరు మండలంలో హెడ్ క్వార్టర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ గ్రామ రెవెన్యూ అధికారులు కూడా ఆ గ్రామాల్లో పరిశీలించి ఏమన్నా అప్రమత్తమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగనే ఏమన్నా ఎస్టీ కాలనీలు ఎస్సీ కాలనీలో ఏమన్నా ఇబ్బంది జరిగినా వాళ్ళని వెంటనే వాళ్ళందరినీ తీసుకొచ్చి కంట్రోల్ రూమ్కి వాళ్ళందరికీ కూడా స్కూల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకున్నాము. ప్రస్తుతానికైతే అంత రాలేదు. ఇంకా ఏమన్నా ఏర్పడినా వెంటనే కూడా చర్యలు తీసుకోవడానికి మేమందరం సమాయత్తమై ఉన్నాము. అలాగే ఆశంకర అక్కడి నుంచి గూడూరుకి వచ్చే సన్నకాలని కూడా బ్లాక్ చేయడం జరిగింది, అటు ఇటు రాకపోకలను ఆఫ్ చేయడం జరిగింది. అలాగే మనకి తైరాపురం గూడూరు రాపూర్ రోడ్లో కూడా ప్రవాహం ఎక్కువ అయినప్పుడు దాన్ని కూడా రోడ్డు బ్లాక్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతానికైతే అంత పరిస్థితి ఏర్పడుతుందని అక్కడ కూడా అప్రమత్తమైందని మేమైతే చర్యలు తీసుకుంటున్నాము. అలాగే కోటిపాలెంలో కూడా ఎస్టీ కాలనీలో కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. అందుకనే ముందస్తు చర్యలుగా హై స్కూల్ని పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నాము. ఒకవేళ ఎక్కువ వర్షం రెయిన్ కానీ ఎక్కువ అయ్యి పరిస్థితులు కానీ లేకపోతే వాళ్ళందరినీ తీసుకొచ్చి కోటిపాలెం హై స్కూల్లో వాళ్ళకి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.